ఇది తెల్ల సొక్క బురద చల్లితే ఏమైంది? నల్లగా మళ్ళీ కడుక్కోవాలి కదా, నల్లగా అవడం కాదు, కడుక్కోవాలి దాన్ని. ఇది కాదు అని నేను ఎన్నోసార్లు ఛాలెంజ్ చేయడం జరిగింది. వాళ్ళ హయాంలోనే హెలికాప్టర్లో వెళ్తా లోకేష్ మరి చంద్రబాబు ఎవరో సంథింగ్ వాళ్ళిద్దరిలో వెళ్తా కింద ఇసుక లారీలు 100 పడ్డాయి ఒకసారి. ఎమ్మటే పాప మాజీ ఎమ్మెల్యే గారిని పిలిపించి పెనాల్టీ వేశారు అని చెప్తారు. నేనైతే చూడలేదు కానీ నా చెప్పడం ఒకటికి నేను విన్నాను. టాక్ వచ్చింది, మీ అందరికి కూడా తెలిసిందే అది. అప్పుడే ఎన్జిటిలో కేసు కూడా 100 కోట్లు పెనాల్టీ వేశారు. మీ ప్రభుత్వంలోనే పెనాల్టీ వేసింది, మీ ప్రభుత్వంలోనే. ఇప్పుడు వాళ్ళు ఏదో తీసి ఆ రోడ్లు తీసి ఈ ప్రభుత్వంలోనే చేశారు. అంతకుముందే ఆ ముత్తాయిపాలెం దగ్గర ఆ జిడుగు దగ్గర ఆ రోజు ఆ ముత్తాయిపాలెం ఆ జిడుగు దగ్గర ₹1 అంట కలెక్షన్ చెప్పుకునేవాళ్ళు నాకు చెబుతున్నారు ఇప్పుడు ఈ మధ్య. మరి ఆ రోడ్లన్నీ వేసింది మీరేగా, మీ ప్రభుత్వంలోనే వేసింది. ఒక బురద చల్లడం తప్పితే ఇసుక్కి నాకు అసలు ఏం సంబంధం ఉంటుంది? అది ఒక పాలసీ మ్యాటర్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ తీసుకొని గవర్నమెంట్కి సంవత్సరానికి ఒక 750 కోట్లు ఆదాయం వచ్చింది. అది ఏ సంక్షేమానికి ఉపయోగపడిద్ది. మీలాగా ఊరక దోసుకోమని ఎమ్మెల్యేలు దోసుకోమని ఈలాయన చంద్రబాబు లాగా ఈలా ఒక పాలసీ 750 కోట్లు ఇన్కమ్ వస్తుంది దాని మీద. ఒక కాంట్రాక్ట్ లాగా తీసుకొని ఇచ్చేసాడు దానికి ఎవడి ఎమ్మెల్యేకి ఏం సంబంధం ఉంటుంది? అసలు ఎమ్మెల్యేకి ఏం సంబంధం? ఎక్కడైనా ఏ ఎమ్మెల్యేకైనా దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎమ్మెల్యే దోసుకుంటున్నాడు అని, లేకపోతే పాపం లోకేష్కి స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. ఇక్కడ ఆ స్క్రిప్ట్ చదివి అతను వెళ్ళిపోయాడు అంతే. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా వాళ్ళు ఏదో స్లిప్ రాసిస్తే దానికి నువ్వు సగం యాడ్ చేసి ఒక బురద చల్లిపోతే సరిపోయింది అనుకొని అది ఇవాళ మరి ఏమైందో ఒకసారి ఆలోచించండి. ఆ గ్రాఫ్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి చోట పోయిన చోటల్లా అతను మాట్లాడే తీరుని బట్టి ఆ గ్రాఫ్ అనేది ఉన్న గ్రాఫ్ను కూడా పడగొట్టేశారు. ఈ పేపర్లో పబ్లిసిటీల్లో విపరీతమైన అబద్ధాలు రాయటం, అన్ని అబద్ధాలు రాసేది. ఉన్న ఫ్యాక్ట్ ఒక్కడు కూడా రాయడు ఇక్కడ. సరే, మీ ఇసుక పాలసీతో కొంత భవన కార్మికులు ఇబ్బంది పడ్డట్టు అది ఏమన్నా మీ నోటీస్కి వచ్చిందా? అసలు దాని మీద ఏమన్నా అంటే ఇసుక ఇక్కడ నేచురల్గా ఉంది. ఇసుక ఇక్కడ పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఇసుక నేచురల్గా ఉంది. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇసుక తీయాల్సిందే. తీయపోతేనేమన్నా భవన కార్మికులు దెబ్బతిన్నారు, లేకపోతే వాళ్ళకి ఉపాధి కోల్పోతున్నారు అనేది చెబుతారు. ఓకే, దానికి తీయొద్దు, తీయపోతే వాళ్ళు కోల్పోతారు. తీస్తేనేమన్నా దోసుకున్నారు అంటారు. ఈ రెండే తప్పితే మరి తీసినప్పుడు పోయినసారి ఇక్కడ కోనూరు దగ్గర కొన్ని చోట్ల చామర్తి, మరి ఇట్లాగే కొన్ని చోట్ల గుంతలు తీసి పెద్ద పెద్ద గుంతలు తీసి దాంట్లో మీ ప్రభుత్వంలోనే కదా 24, 23 చనిపోయారని చెప్పి పేపర్లో వేశారు. మరి అప్పుడు ఊరు చెప్తారు సమాధానం? అంత పెద్ద పెద్ద గోతులు పెట్టి తీశారు కదా. అది కానీ మరి గ్రావల్ కానీ ఇవన్నీ తీసింది మీరే కదా. మీరు అనే హక్కు మీకు ఎక్కడ ఉంది అసలు? ఇవాళ పాలసీ పెట్టారు. శాండ్ కానీ గ్రావల్ కానీ ఒక గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చే విధంగా ఆయన తయారు చేశాడు. మీలాగా కార్యకర్తలని ఎమ్మెల్యేలని దోసుకోమని నేను చెప్పలా. మొత్తం గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే విధంగా ఆయన డిజైన్ చేసి పాలసీ పెట్టాడు. కాబట్టి దానికి ఇక్కడ ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి ఏమీ అవకాశం కూడా లేదు. మీరు వాళ్ళు ఏదో అనుకుంటాం కానీ తప్పితే ఇక్కడ పారదర్శకంగా నడుస్తూ ఉంది ఇసుక పాలసీ. దాని గురించి పొద్దుకులు మాట్లాడినా కూడా అనవసరం అసలు. సార్, మీకోసం మీ ఎమ్మెల్యేని మీరు జనంలో తిరిగినట్టుండ. అమరావతి రాజధాని మిమ్మల్ని ఆనుకునే ఉంది. ఈ 3 రాజధానులని మీ సిద్ధాంతం ఉన్నారు. ఏంటి ఆ అంశాన్ని ఏమన్నా మీ నియోజకవర్గ ప్రజలు మీ నోటీస్కి ఎప్పుడు తెచ్చారా సార్? మా నియోజకవర్గ ప్రజల్లో ఎక్కడో ఒకటే అరా కొన్ని విలేజ్ల్లో చాలా తక్కువ పర్సెంటేజ్ 1-2 మండలాలు అడగడం జరిగింది. రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుందయ్యా అనేది అడిగారు. కానీ ఉంటుందమ్మా, రాజధాని ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదని నేను చెప్పాను, క్లియర్గా చెప్పాను. రాజధాని ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు, ఎలాంటి అపోహలు అవసరం లేదు ఎవరికి. ఈ రాజధాని ఇక్కడే ఉంటుంది అని కూడా నేను చెప్పడం జరిగింది. డెవలప్మెంట్ కూడా చేస్తారు, ఎలాంటి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు కదా, రాజధాని పెట్టాడు అతను పెట్టి ఒక రోడ్డు కూడా ఎందుకు వెళ్ళిపోయాడు? సింపుల్, కరకట్ట మీదే ఉంటాడు, కరకట్ట రోడ్డు వేయలేదు ఇంతవరకు. 5 సంవత్సరాలు అతను సీఎంగా ఉన్నాడు, ఎందుకు వెళ్ళిపోయాడు? మంగళగిరి నుంచి అసెంబ్లీకి రోడ్డు ఎందుకు వెళ్ళిపోయాడు? తుళ్ళూరు నుంచి అసెంబ్లీకి రోడ్డు ఎందుకు వెళ్ళిపోయాడు? అమరావతి నుంచి రోడ్డు ఎందుకు వెళ్ళిపోయాడు? ఒక రోడ్డు కనీసం ఎమ్మెల్యేలు రావాలన్నా లేకపోతే సామాన్య ప్రజలు రావాలన్నా ఒక రోడ్డు వెళ్ళిపోయాడు కదా. 5 సంవత్సరాలు టైం పట్టిద్దాం రోడ్ వేయడానికి. తాత్కాలికమైన అసెంబ్లీ అన్నాడు, తాత్కాలికమైన సెక్రటరీ అన్నాడు. ఏం చేశాడు? దాంట్లో ఎస్ఎఫ్టీకి 11,000 రూపాయలు తీసుకొని ఇప్పుడు కూడా ఈ నీళ్ళు గారుతున్నాయి సెక్రటరీకి.
అలాంటి దౌర్భాగ్యమైన కన్స్ట్రక్షన్ చేశాడు అతను. తాత్కాలికం ఎందుకు? పర్మనెంటే కట్టపోయావా? పర్మనెంట్ మొన్న కట్టాడు కదా, కేసీఆర్ కట్టాడు కదా, పక్క రాష్ట్రంలో 650 కోట్లతో కట్టాడుగా. నీకు ఎందుకైంది ఎంత? నీకు ఈ 1100 కోట్లు ఎందుకైంది నీకు? తాత్కాలికంగా కదా, ఎందుకు కట్టినట్టు? అతను చేసిన పాలసీ రాంగ్. అసలు అతను అక్కడ ఎన్నుకోవటం కూడా రాంగ్. ఆ మంగళగిరి దగ్గరే ఒక 2000 3000 ఎకరాలు తీసుకున్నట్టయితే గుంటూరు విజయవాడ మొత్తం కలిసిపోయేది. ఇప్పుడు అతను చేసిన విధానం ఏంటంటే, నేనే రాజధాని కట్టాలనుకుంటున్నాడు అతను. రాజధాని కట్టేది ఎక్కడ? ఇంతవరకు ఏ రాజు అన్న రాజధాని కట్టాడా? కోట కట్టుకుంటాడు. రాజు అనేవాడు కోట కట్టుకుంటాడు ఉండటానికి. తర్వాత ఇల్లు ఆటోమేటిక్గా ఆయన చేసేది ఏది? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చేసాడు ఇదంతా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మేము కూడా వెళ్ళాము, హైదరాబాద్ వెళ్ళాము, 93లో 94లో వెళ్ళాము. వెళ్ళి మేము ల్యాండ్ కొనుక్కుంటే లేఅవుట్లు వేసుకుంటే వెళ్ళాము, డెవలప్ అయింది. అంతేగాని అక్కడ గవర్నమెంట్ చేయలేదుగా. ఇతనే ఇక్కడ ఒక రాజధానిని నిర్మిద్దామనే ఆలోచన, దురాలోచన, అతనే వ్యాపారం చేసుకుందాం అనే ఆలోచనతో చేశాడు తప్పితే రెండేదైతే లేదు ఇది. సార్ అంతేకాకుండా కూడా ఈ రాజధాని అంశానికి రైతులకి ప్రధానంగా కూడా ఏం చెప్పబోతున్నారు అంటే, ఎవరో ఆందోళన చెందకూడదు అనే మాట కానీ వాళ్ళగా ప్రభుత్వం సైడ్ నుంచి మొన్న ఈ మధ్య సీఎం గారు అమౌంట్ కూడా ఏదో సమంగా పెంచినట్టున్నారు. గతంలో రైతు కూలీలు ఇబ్బంది పడకూడదని చెప్పి పొలాల్లో పనులు ఉండవు కాబట్టి 2500 ఇవ్వటం జరిగింది. ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 5000 రూపాయలు చేశాడు నెలకి. ఎంతో కొంత వాళ్ళకి వెలుసుబాటుగా ఉండదు 5000 రూపాయలు అయితే అని చెప్పి శాసనసభ్యురాలు సుచరిత గారు అడగటం, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకొని దాన్ని ఓకే చేయటం జరిగింది. ఆర్థికంగా వాళ్ళకి ఎంతో కొంత లబ్ధి పొందింది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదని మేము అనుకొని చేయటం జరిగింది. 2019లో ఒక వ్యాపారవేత్త ఉన్నటువంటి శంకర్రావు పెద్దకూరపాటు రావడం, ఏమి హామీలు ఇచ్చారు? ఆ హామీలను నెరవేర్చారా? నేను వచ్చినప్పుడు ఈ నియోజకవర్గం తిరిగాను. బాగా దారుణమైన పరిస్థితుల్లో అభివృద్ధి అనేది నోచుకోలేదు. చూస్తుంటే ఇది యాక్చువల్గా చివరి ప్రాంతంలాగా ఉంది. మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతం మీ నియోజకవర్గం చుట్టూ. కృష్ణానది పరివాహక ప్రాంతం కొంత లిఫ్ట్ ఇరిగేషన్లో తీసుకొచ్చారు. గతంలో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ కొన్ని తీసుకురాగలిగారు. ఇంకా ఎంతో డెవలప్ చేయాల్సింది, చేయలేకపోయారు. వాస్తవంగా అయితే చేయొచ్చు, ఎందుకంటే అవకాశం ఉంది. కన్నా లక్ష్మణ్ గారు అయితే మరి 20-25 సంవత్సరాలు ఇక్కడ అందరికీ తెలిసిన వ్యక్తి. మరి కొమ్మలపాటి శ్రీధర్ గారు కూడా 10 సంవత్సరాలు చేశాడు, కానీ అభివృద్ధికి అయితే నోచుకోలేదు. మరి నేను వచ్చిన తర్వాత దీన్ని ఎట్లాగైనా నా మార్పు ఉండాలి, ప్రజలు నమ్మకం పెట్టుకుని నాకు ఓటేశారు, వీళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి, చేసి నా మార్పు నేను పెట్టుకోవాలి ఈ నియోజకవర్గంలో అనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాను. మామూలుగా నేను వ్యాపారం కన్నా కూడా నియోజకవర్గం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారా? అసలు వ్యాపారం మొత్తం నేను వదిలేసి మా పిల్లలకి ఇచ్చేసి అచ్చం దీన్ని టార్గెట్ చేసి ఈ నియోజకవర్గాన్ని నేను అలాగే తిరిగాను. నేను గతంలో వ్యాపారం ఎంత కష్టపడి చేసేవాడినో అలాగే దానికన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్గా నేను రాజకీయ నాయకుడిగా చేయలే ఈ నియోజకవర్గాన్ని. నా కుటుంబంలాగే, నా కుటుంబానికి నేను ఎలా కష్టపడతానో అలాగే ఈ నియోజకవర్గానికి నేను కష్టపడి పనిచేశాను. ఆ కష్టమే నాకు ఈ రోజున ఈ నియోజకవర్గంలో నేను తిరుగుతున్నప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఈ రోడ్డు కోసం నేను సీఎం గారిని ఆయన సంక్షేమంలో ఉంటే ఈ ఒక్క రోడ్డు నాకు అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు నేను హామీ ఇచ్చాను సార్, నాకు కావాలని చెప్పి దాని గురించి నాబార్డులో తిరిగి నాబార్డులో ఒప్పించుకొని సార్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి ఆ ప్రాసెస్ నాకు కొంచెం లేట్ అయింది. కరోనా పరిస్థితులు కొంత ఇబ్బంది పట్టినాయి.